మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంటుంది. గౌరమ్మకు వేద మంత్రాల నడుమ విశేష అలంకరణలతో పూజలు చేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు భక్తులు. తీర్థయాత్రల్లో సేకరించిన బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో ఉన్న దేవతామూర్తులు, వ్యవసాయ పరికరాలు, జంతువుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3 రోజుల పాటు బొమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముత్తైదువులకు వాయినాలు, తీర్థ ప్రసాదాలు అందిస్తారు. బొమ్మల కొలువుతో కోరిన కోర్కెలు నెరవేరుతాయని, ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు కూడా తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ బొమ్మల కొలువుని 3 రోజులు నిర్వహిస్తాము. మొదటి రోజు భోగి, బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము. 2వ రోజు సంక్రాంతి, సంక్రాంతి నోము ఉంటుంది. 3వ రోజు కనుమ, 3వ రోజు ఉద్వాసం చెప్తాము. 3 రోజులు 3 ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం. ఈ బొమ్మలన్నీ మేము యాత్రలకు, తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి భద్రపరిచి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాము. ఇది గత 20 సంవత్సరాలుగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను అలా మా పాపకు 19 సంవత్సరాలు, మా పాప పుట్టిన దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ సంవత్సరం. ఈ బొమ్మల కొలువు మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకున్న రోజు, మొదటి రోజు చక్కటి భోగి పండుగ రోజు పొంగల్ వండుతాము. 2వ రోజు గారెలు, పరమాన్నం చేస్తాం. 3వ రోజు అటుకులు బెల్లంతో, కొబ్బరికాయతోటి నివేదన చేస్తాము. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు, కోడి పందాలు, ఆడపిల్లలు చక్కటి లంగావణీలు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ ఆచారాన్ని కొనసాగించడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం.